హాయ్ ఫ్రెండ్స్. భారతదేశంలో ఒక విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే భూమి కింద ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ రెండుగా చీలిపోబోతున్నాయి. దీని కారణంగా భారత భూభాగం కూడా రెండు భాగాలైపోతుందా అంటూ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న మోదీ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మన భారతదేశం రెండు భాగాలుగా చీలిపోబోతోందన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఈ విషయాన్ని మేము కాదు చెప్తోంది. భారత్ రెండు ముక్కలుగా చీలిపోబోతోంది అంటూ చెబుతోంది అమెరికన్ జియోఫిజికల్ యూనియన్కి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా సంస్థ. ఈ సంస్థ దక్షిణ టిబెట్ నుండి భూకంప డేటాను సేకరించి పరిశోధనలు చేసింది. హిమాలయాల క్రింద టెక్టోనిక్ ప్లేట్స్కి సంబంధించి చేసిన పరిశోధనల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. దీని ప్రకారం భారత భూభాగం విచ్ఛిన్నం కాబోతోందన్న విషయం తెలుస్తోంది. హిమాలయ పర్వతాల పుట్టుకకు ఏ పలకలైతే కారణం అయ్యాయో ఇప్పుడు అవే ప్లేట్స్ రెండు భాగాలుగా విడిపోబోతున్నాయి. మరి ఇలా భారత భూభాగం రెండు భాగాలుగా విడిపోయినప్పుడు ఎలాంటి విపత్తులు వస్తాయి? అవి మనుషుల మీద, జీవజాలం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి? ఈ ఋతువుల్లో అవి ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మెదళ్లలో ఉదయిస్తూ ఉన్నాయి. అయితే ముందుగా ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి అంటే ముందుగా టెక్టోనిక్ ప్లేట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ ప్లేట్స్ టెక్టోనిక్స్ థియరీ ప్రకారం భూగోళం స్థిరంగా ఒకచోట ఉండకుండా కదులుతూ ఉంటుంది అని తెలుస్తోంది. అంటే ఖండాలన్నీ కూడా కదులుతున్నాయన్నమాట. దాని ప్రకారం ఆ ఖండాల మీద జీవిస్తున్న మనం కూడా కదులుతూ ఉన్నామనే అర్థం. అయితే ఈ ఖండాలు కదులుతూ వాటి స్థితిని, గతిని, గమనాన్ని మార్చుకుంటూ ఉన్నాయన్న విషయం తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని తెలుసుకోవాలన్నా, వాటిల్లో కనిపించే తేడాను చూడాలన్నా కూడా మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ఈ సిద్ధాంతాన్ని 20వ శతాబ్దంలో మొట్టమొదట ప్రతిపాదించింది సుప్రసిద్ధ భౌగోళిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వాగ్నర్. అలాగే ప్లేట్ టెక్టోనిక్స్ అనే సిద్ధాంతాన్ని కూడా తెలుసుకున్నది కూడా ఆయనే. కానీ ఆయన సిద్ధాంతాన్ని తెలుసుకున్న అంతా అప్పుడు నవ్వుకున్నారు, అతన్ని ఎగతాళి కూడా చేశారు. కానీ తర్వాత వాళ్లకు కూడా అసలు విషయం బోధపడసాగింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆల్ఫ్రెడ్ సిద్ధాంతం ప్రకారం మన భూమి మీద ఈ ఖండాలు ఎలా ఏర్పడ్డాయో పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నారు. వాస్తవానికి ఆల్ఫ్రెడ్ వాగ్నర్ యొక్క కాంటినెంటల్ డ్రిఫ్ట్ సిద్ధాంతం అంటే ఖండచలన సిద్ధాంతం ప్రకారం ఆధునిక కాలంలోని ఖండాలన్నీ కూడా ఒకే పెద్ద భూభాగంగా ఉండేవని, దీన్ని ఒక మహాసముద్రం చుట్టుముట్టి ఉండేదని, దీన్నే పంగ్యా అని పిలిచేవాళ్ళు అని చెబుతారు. కానీ మిలియన్ల సంవత్సరాల పాటు జరిగిన కదలికల కారణంగా ఈ పెద్ద భూభాగం చిన్న ముక్కలుగా విడిపోయింది అని ఆయన ప్రతిపాదించారు. కానీ దానికి కారణాన్ని చెప్పలేకపోయారు. అందుకే ఆయన సిద్ధాంతాన్ని విన్నాక అందరూ నవ్వుకున్నారు. కానీ 1960లో ఖండాంతర చలన సిద్ధాంతం ఆలోచన మళ్లీ తెర మీదకొచ్చింది. అప్పుడు భూమిని అర్థం చేసుకోవటం ప్రారంభించారు శాస్త్రవేత్తలు. ఈ సమయంలో భూకంపాలను గుర్తించడానికి సిస్మోమీటర్, జలాంతర్గాములను అంటే సబ్మెరైన్స్ని గుర్తించడానికి మ్యాగ్నెటోమీటర్ వంటి కొన్ని సాంకేతికతలు వచ్చాయి. భూకంపాలు సాధారణంగా భూమి మొత్తం కాకుండా అక్కడక్కడ వేరువేరు ప్రదేశాల్లో సంభవిస్తాయని సిస్మోమీటర్ల ద్వారా పరిశోధకులు కనుగొన్నారు. మరోవైపు మ్యాగ్నెటోమీటర్తో సముద్రపు అడుగు భాగాన్ని అధ్యయనం చేయడం స్టార్ట్ చేశారు. సముద్రం కింద ఉన్న అయస్కాంత వైవిధ్యాల గురించి, అలాగే భూమి యొక్క ఖండాలు ఎందుకు తిరుగుతున్నాయో వివరించే ప్లేట్ టెక్టోనిక్ సిద్ధాంతం గురించి శాస్త్రవేత్తలు మరింత సమాచారాన్ని సేకరించారు. అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందామా? మన భూమి లోపలి భాగం 3 పొరలుగా విభజించబడి ఉంటుంది. అందులో పై పొరను క్రస్ట్, రెండో పొరను మాంటిల్, మూడోదైన లోపలి పొరను కోర్ అని అంటారు. క్రస్ట్, మాంటిల్ యొక్క పై పొర ఘనరూపంలో అంటే రాయిలా గట్టిగా ఉంటూ లిథోస్పియర్ను ఏర్పరుస్తుంది. మాంటిల్ క్రింద అస్థెనోస్పియర్ అని పిలువబడే మరొక పొర ఉంది. అక్కడ అధిక ఉష్ణోగ్రత కలిగిన సెమీ లిక్విడ్ మ్యాగ్మా అనే ద్రవం ఉంటుంది. ఇది కదిలేటప్పుడు లిథోస్పియర్ కూడా దానితో పాటు కదులుతూ ఉంటుంది. ఇక కోర్ దగ్గర రేడియోధార్మికత శక్తులు ఉంటాయి. ఇవన్నీ కలిసి కన్వెన్షన్ కరెంట్ను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఉష్ణ ప్రసరణ వాహకం అన్నమాట. ఇది వేడిని ప్రసరించే ఒక వాహకం అన్నమాట. ఈ కరెంటు దిగువ నుండి భూమి యొక్క క్రస్ట్ వైపు కదులుతూ క్రస్ట్ నుండి బయటపడటానికి ప్రయత్నించేటప్పుడు కొన్ని చర్యలు ఏర్పడతాయి. ఈ శక్తి కారణంగా భూమిలో పగుళ్లు కనిపిస్తాయి. దీని కారణంగా భూమి యొక్క పొరలు దాదాపు 20 భాగాలుగా విడిపోయాయి. వీటినే టెక్టోనిక్ ప్లేట్లు అంటారు. ఇందులో 7 ముఖ్యమైన టెక్టోనిక్ ప్లేట్స్ పైనే ఈ మహాద్వీపాలు ఉన్నాయి. ఈ ప్లేట్లన్నీ కొన్నిసార్లు ఒకదానికొకటి కదులుతాయి.
మరికొన్ని ఒకదానికొకటి దూరంగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రియనే టెక్నిక్ స్విఫ్ట్ అంటారు. ఈ కదలికల్నే కన్వర్జెంట్, డైవర్జెంట్, ట్రాన్స్ఫార్మ్ అని 3 రకాలుగా విభజించారు. కన్వర్జెంట్ ప్రక్రియలో ప్లేట్లు ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి. దీనిని సబ్డక్షన్ అంటారు. దీని కారణంగా పర్వతాలు ఏర్పడతాయి. అగ్నిపర్వతాలు, అఖాతాలు ఏర్పడతాయి. డివర్జెంట్ క్రియలో పలకలు ఒకదానికొకటి దూరంగా కదులుతూ వెళ్తాయి. అలా విడిపోయినప్పుడు ఆ ప్రాంతంలో భూమి కింద నుంచి మ్యాగ్మా బయటకు వస్తుంది. ఈ శిలాద్రవం చల్లబడినప్పుడు రిఫ్ట్ వాల్యూ ఏర్పడుతుంది. ఇక ట్రాన్స్ఫార్మ్ దశలో విరుద్ధ కదలికలు ఉంటాయి. అవి ఒకదానికొకటి గట్టిగా ఘర్షణ సృష్టిస్తాయి. దీని కారణంగా చాలా ప్రమాదకరమైన భూకంపాలు సంభవిస్తాయి. దీనికి ఉదాహరణే కొంతకాలం క్రితం తుర్కియోలో సంభవించిన భూకంపం. హిమాలయాల అడుగున కొన్ని భూభౌతిక సంక్లిష్ట చర్యలు జరుగుతున్నాయని అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం ఇండియన్ ప్లేట్ పైభాగం విరిగిపోతోంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. అయితే ప్రస్తుతం ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ దిగువకు వెళ్లిపోతోందని చెప్పారు. అంటే ఇండియన్ ప్లేట్ రోజురోజుకు వంగిపోతోందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ ప్రాంతం పైభాగంలో ఉన్న టిబెట్ మీద ఒత్తిడిని సృష్టిస్తోంది. ఒత్తిడి కారణంగా భారత ప్లేట్లోని కొంత భాగం విరిగిపోయినట్లు కూడా పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పుడు టిబెట్ ఉపరితలంపై అకస్మాత్తుగా పెద్ద పగుళ్లు ఏర్పడే అవకాశముందని దీని అర్థం కాదు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ప్రమాదం వచ్చే అవకాశముందని చెబుతున్నారు. భారత భూభాగం కింద ఏర్పడిన చీలికలు పసిగట్టారు. అటువంటి పరిస్థితిలో భారత ప్లేట్ యొక్క ప్రస్తుత కదలిక యూరేషియా పలక మీద తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోందని, దీని కారణంగా టిబెట్ ఉత్తరాన ఉన్న భూమిపై ఒత్తిడి పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. అందుకే శాస్త్రవేత్తలు భవిష్యత్తులో భారత ఖండ ఫలకం 2 భాగాలుగా విరిగిపోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, ఇదంతా జరగాలి అంటే మిలియన్ల సంవత్సరాలు పడుతుంది కదా, ఇప్పుడే దీని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అని. ఈ ప్రక్రియలన్నింటి యొక్క తీవ్రమైన ఫలితం డోమినో ఎఫెక్ట్ రూపంలో కనిపిస్తుంది. అయితే ఇది చాలా తొందరగానే జరిగే అవకాశముంది అని తెలుస్తోంది. భూకంపాలతో పాటు అనేక పగుళ్ల ద్వారా కూడా అప్పుడప్పుడు విడుదలయ్యే భూమి పొర లోపల చాలా ఒత్తిడి ఏర్పడుతుందని మనకు తెలుసు. చరిత్రలో ప్రపంచంలోని అత్యంత విధ్వంసక భూకంపాలు కొన్ని టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ఫలితంగా కనిపించాయి కూడా. అటువంటి పరిస్థితిలో రాబోయే సమయం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో కాలమే చెబుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. అయితే హిమాలయాలు ఏర్పడిందే 2 పలకల ఘర్షణ వలన. కాబట్టి ఈ హిమాలయాలు కూడా ఫ్యూచర్ భూకంపాలు రావడానికి కూడా ఒక కారణంగా కూడా మారుతున్నాయి. ఎందుకంటే వీటి కింద టెక్టోనిక్ పలకలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. కాబట్టి ఇప్పుడు భూకంపాలు రాలేదు అని కాకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అని చెబుతున్నారు. ఒక్కసారి భూకంపాలు సంభవిస్తే ఆ పరిణామాన్ని తట్టుకోవటం చాలా కష్టం. హిమాలయ భౌగోళిక చరిత్రలో భారత భూభాగ టెక్టోనిక్ పలకలు విడిపోతే జరగబోయే పరిణామాల గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.